పార్లమెంటు సమావేశాల్లో సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు ప్రస్తావించనున్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. పెన్షన్ ఫండ్ కి టన్ను బొగ్గుపై 20 రూపాయల చొప్పున 140 కోట్ల రూపాయలు కేటాయించేలా ఒత్తిడి తీసుకువచ్చానని చెప్పారు. రానున్న రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రేణుకా ఎల్లమ్మ బోనాల పండుగలో పాల్గొన్నారు ఎంపీ వంశీకృష్ణ. రేణుకా ఎల్లమ్మ దీవెనలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పారు. గౌడ సంఘం అభివృద్ధికి కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు వంశీకృష్ణ. రేణుకమ్మ తల్లి ఆశీర్వాదాలు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కాకా వెంకటస్వామి గారి టైంకి వెళ్ళి గౌడ సంఘంకి వాళ్ళు సహకరిస్తున్నారు. గతంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక చారిటబుల్ వర్క్స్, రేకులు, వాళ్ళ కమ్యూనిటీ హాల్ కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళకి సహకరించామని చెప్పి ఇప్పుడే గుర్తు చేసుకుంటుండే చాలామంది కమిటీ మెంబర్స్ కూడా ఎల్లప్పుడూ నేను మా సహకారం గౌడ సంఘంకి ఉంటుందని చెప్పి మళ్ళొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్న రిటైర్డ్ కార్మికులకు కూడా 20 రూపీస్ పర్ టన్ ఏదైతే వాళ్ళ ఆదేశాలు ఇచ్చినారో, మీరందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపిస్తే మీ సమస్యల పైన ఒత్తిడి పెట్టి న్యాయం చేసేటట్టు, మనకు నిధులు వచ్చేటట్టు అక్కడ గలం విప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా మన ప్రాంతానికి న్యాయం చేసేలా, నిధులు తీసుకొచ్చేలాగా పోరాడతామని చెప్పి మళ్ళొకసారి అందరికీ మా హామీ ఇస్తూ, ఏపీ తిరుపతి జిల్లాలో తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారు అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మే 6వ తేదీ నుంచి గంగమ్మ జాతర ప్రారంభం కానుంది. దీంతో జాతర ముందు వచ్చే ప్రతి మంగళవారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 9 రోజుల పాటు జరిగే ఈ జాతరలో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శనమివ్వనున్నారు. దీంతో జాతర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు. Come,